తేజు, అతిథులొస్తున్నారు. చపాతీలు త్వరగా అవుతాయా? ఖచ్చితంగా అమ్మా. ఈ ఆటోమేటిక్ చపాతీ మేకింగ్ మిషన్లో పిండి నీళ్లు వేస్తే చాలు. వావ్! చేతితో చేసినట్టే మెత్తగా ఉన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న ఇంటికి సంబంధించిన కొన్ని మంచి గ్యాడ్జెట్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వాటర్ మెలోన్ కట్ చేయాలి అంటే నైఫ్ కాకుండా ఈ వాటర్ మెలోన్ కటర్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈక్వల్ సైజెస్లో వాటర్ మెలోన్ అయితే కట్ చేస్తుంది, ఇంకా సీడ్స్ని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి మనం వాటర్ మెలోన్ తినడం కూడా చాలా సింపుల్ అవుతుంది. ఈ వాటర్ మెలోన్ కటర్లో చాలా డిఫరెంట్ వాటర్ మెలోన్ కటర్స్ అయితే ఉన్నాయి. నేనైతే ప్రస్తుతానికి ఒక 3 వెరైటీస్ అయితే మీకు ఇందులో అయితే చూపిస్తాను. చాలా యూజ్ ఉంటుంది. చూడండి, పెద్దగా కట్ చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకోవచ్చు, హాఫ్ వరకు కూడా కట్ చేయడానికి ఉంటుంది. వాటర్ మెలోనే కాకుండా మస్క్ మెలోన్ని కూడా ఈ కటర్తో ఈజీగా పీసెస్ అనేది అయితే చేసుకోవచ్చు. అన్నీ చూడండి సేమ్ ఈక్వల్గా వచ్చాయి కదా. వాటర్ మెలోన్, మస్క్ మెలోన్ ఇవి రెండు కూడా ఈ కటర్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇది ఒక వెరైటీ. సో ఇందాక మనం వాటర్ మెలోన్ అనేది కట్ చేసినప్పుడు పైనుండి పెట్టి ప్రెస్ చేసాం కదా, ఇదైతే కొంచెం జస్ట్ మనకి ఇట్లా నైఫ్ లాగా 2 సైడ్స్ అయితే ఉంటాయి. దీంతో కూడా చిన్న క్యూబ్స్ అయితే చేసుకోవచ్చు వాటర్ మెలోన్ని. చూడండి, వన్ సైడ్ ఒకసారి, వన్ సైడ్ ఇంకొకసారి కట్ చేస్తే మంచి క్యూబ్స్ అయితే ఈక్వల్ సైజెస్లో వస్తాయి. అండ్ ఇంకా సీడ్స్ కూడా చాలా వరకు మనకు కింద వాటర్ మెలోన్లోనే వండిపోతాయి. మనము ఎక్కువగా ఆ సీడ్స్ తినాల్సిన అవసరం కూడా లేదు. వాటర్ మెలోన్ సీడ్స్ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ చూడండి, ఇట్లా డిఫరెంట్గా అయితే కట్ చేసుకోవడానికి ఈ వాటర్ మెలోన్ డిఫరెంట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్లా ఉండే ఈ వాటర్ మెలోన్ కటర్ కూడా చూడండి, ఇది కూడా క్యూబ్స్ కట్ చేయడానికి అయితే 100% యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇట్లా పొడవు, తర్వాత అడ్డం ఇట్లా 2 పీసెస్గా కట్ చేయడం వల్ల చిన్న క్యూబ్స్ వస్తాయి. వాటితో మనం ఐస్ క్యూబ్స్ కూడా చేసుకోవచ్చు. వాటర్ మెలోన్ పిల్లలు ఎక్కువగా ఇష్టపడకపోతే వాటర్ మెలోన్ పీస్ తోటి ఇట్లా ఐస్ క్రీమ్ కూడా చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్లలో ఇవి కూడా కొన్ని అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఇందులో అయితే 3 వెరైటీస్ అయితే చూపించాను. మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓపెనర్. ఇప్పుడు పికిల్ బాటిల్స్ కానీ, లేదనుకోండి ఏదైనా జ్యూస్ బాటిల్స్ కానీ, క్యాప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే చాలా గట్టిగా ఉంటాయి. అవి చేతితో తీయడం అంత ఈజీ అయితే కాదు. ఒక్కొక్క క్యాప్ ఒక్కొక్క సైజు ఉంటుంది కదా, మనం అన్ని సైజులు క్యాప్ ఓపెనర్స్ అయితే కొనలేం కదా. అలా చాలామందికి తెలియక ఏంటంటే కొన్ని సైజెస్లు అనేవి కొంటూ ఉంటారు. ఇంకా ఇప్పుడు మనకు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న వెజిటేబుల్ కటర్ అయితే చూడండి, ఇదైతే నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. నైఫ్ అసలు చాలా తేడాగా కూడా ఉంది. సో కట్ చేసినప్పుడు మనం ఇంత సన్నగా కట్ చేయాలంటే హ్యాండ్తో అస్సలు అయితే కుదరదు. కానీ ఈ నైఫ్తో అయితే అన్ని క్యారెట్ కానీ, కీర కానీ, బీన్స్ కానీ, క్యాబేజ్ కానీ, ఇంకా ఆనియన్ కానీ, ఏదైనా కానీ చాలా సన్న పీసెస్గా, అస్సలు మనం అంత సన్నగా కట్ చేయడం హ్యాండ్స్తో అస్సలు ఇంపాసిబుల్ అవుతుంది. కానీ పాసిబుల్ చేయాలి అనుకుంటే ఈ నైఫ్ తీసుకోండి. ఈ నైఫ్తో మీకు ఏ వెజిటేబుల్ కట్ చేసుకున్నా కానీ మనకి నూడిల్స్ ఎలా ఉంటాయో అలా కట్ అవ్వడం వల్ల మనకి ఈజీగా ఏదైనా ఫ్రై చేసుకోవాలి అనుకున్నా, ఏదైనా సూప్ చేసుకోవాలనుకున్నా కానీ 100% అయితే యూజ్ ఉంటుంది. ఈ నైఫ్ కూడా ఇప్పుడైతే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో నేను మీకు అనేది లింక్ అనేది అయితే కింద కొన్ని అవైలబుల్లో ఉన్నాయి, షేర్ చేస్తాను, మీరు తీసుకోవచ్చు. ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రబ్బర్ చూడండి. ఈ స్క్రబ్బర్తో ఇప్పుడు మనం ఏదైనా పొటాటో కానీ, స్వీట్ పొటాటో కానీ, పల్లీలు కానీ, దానిపైన ఎక్కువ మట్టి ఉంటుంది కదా, అది క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. ఇలాంటి స్క్రబ్బర్తో కనుక మనం క్లీన్ చేస్తే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమినప్పుడు ఏదైనా ఫుడ్ ఉంటే చూడండి, స్టీల్ బ్రష్తో తోమితే ఇలా ఫుడ్ అనేది లోపల ఉండిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చి దానివల్ల ఫంగస్ కూడా వచ్చి మనకి హెల్త్ ఇష్యూస్ అనేటివి అయితే వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ స్క్రబ్బర్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. ఈ స్క్రబ్బర్ వచ్చేసి ఆఫ్లైన్లో కూడా మనకు ఎక్కడెక్కడ దొరుకుతాయంటే విశాల్ మార్ట్, డీ మార్ట్, ఇలా చూసుకుంటే ఇంకా రిలయన్స్ మార్ట్లలో 49 రూపీస్కే 4 పీసెస్ వస్తాయి. ఒక్కసారి తీసుకుంటే మనం 3-4 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ట్యాప్స్, సింక్, స్టవ్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ స్క్రబ్బర్ అనేది అయితే 100% యూజ్ ఉంటుంది. ఇంకా ఓన్లీ ఇది ఎట్లా అంటే మనకు కర్చీప్ లెక్క ఉంటుంది. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మనం అన్ని గిన్నెలు తోమిన తర్వాత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి అయితే ఈ స్క్రబ్బర్ అనేది 100% అయితే యూజ్ అవుతుంది. స్క్రబ్బర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న కొత్త ప్రోడక్ట్స్ ఆన్లైన్లో మనకి ఎప్పుడైతే కొత్తగా ట్రెండ్ అవుతున్నాయో వెంటనే నా ఛానల్లో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. మరి మీరు కూడా కొత్త ప్రోడక్ట్స్ చూడాలి అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి.
ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి, ఇప్పుడు మనం హోమ్ క్లీన్ చేస్తూ ఉంటాం. ఎక్కువగా ఇంటిని ఊడ్చినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే చాలా వరకు మన కంటికి కనిపించని మనం జుట్టు దూతూ ఉంటాం, ఆ జుట్టు అంతా కింద పడిపోతుంది. ఇంకా టేబుల్ కింద కానీ, డ్రా కింద కానీ, మంచం కింద కానీ డస్ట్ అనేది అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అనేటివి అయితే దొరుకుతాయి క్లాత్తో. ఇవి తీసుకొని కనుక మనం క్లీన్ చేసామనుకోండి, మన కంటికి కనిపించని డస్ట్ని కూడా మనం ఈజీగా రిమూవ్ అయితే చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా ఫ్యాన్ కానీ, కబోర్డ్స్ కానీ, లేకపోతే ఫ్లోర్ కానీ, ఇంకా వాల్స్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ క్యారీ బ్యాగ్స్ అనేటివి అయితే 100% అయితే యూస్ అవుతాయి. ఇలా మనం చీపుర్కి పెట్టేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తీసేసి వాష్ చేసుకొని రీయూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇందులో కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్, కలర్ అనేది మీరైతే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెడ్రూమ్లో ఎక్కువగా మనం బెడ్షీట్స్ కానీ, లేదనుకోండి పిల్లోస్ కానీ, ఇంకా ఎక్స్ట్రా ఏవైనా ఉన్నా వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బిగ్ సైజు ఫోల్డింగ్ బాక్స్ అయితే దొరుకుతుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది, మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. యూజ్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ పెట్టేసుకొని నీట్గా పైనుంచి అయితే నీట్గా పెట్టుకోవచ్చు. కింద నుంచి కూడా మనకి ఫ్రంట్ సైడ్ నుండి కూడా ఓపెన్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ నుండి కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. కిచెన్లో మనం గిన్నెలు తోమిన వెంటనే ఇలాంటి స్టాండ్లో కనుక నీట్గా సర్దుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ కానీ ఇదేంటంటే మనకు జస్ట్ ఎనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇలాంటి గ్లాస్తో ఉన్న బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి వాటిని స్టోర్ చేయొచ్చు. సైడ్కి వచ్చేసి నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇంకా సైడ్కి క్లిప్స్ ఉంటాయి, స్పూన్స్ అలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే చూడండి చిన్న బాక్స్ ఉంది, ఇందులో స్పూన్స్, ఇంకా స్టిక్స్ ఇలాంటివి వేసుకోవచ్చు. కింద మనకి 6 బాక్సెస్ వచ్చాయి కదా, హ్యాండిల్ ఉంటుంది ప్రతి ఒక్క బాక్స్ కూడా. ఇంకా పోపు దినుసులు కానీ, మసాలాలు కానీ, ఏదైనా పౌడర్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. అంతేకాకుండా కింద టైర్స్ ఉండడం వల్ల అటు ఇటు మనం జరుపుకొని కూడా ఈజీగా క్లీనింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్లో ఉన్న వాటినన్నిటిని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేయాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆన్లైన్లో మీరు ఏదైనా షాపింగ్ చేసుకునేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే దాన్ని ఎవరైనా మనకంటే ముందు ఒకరైతే ఎవరో ఒకరు కొంటారు కదా, దాన్ని ఒరిజినల్ పిక్స్ అండ్ రివ్యూస్ కూడా ఉంటాయి. దాంతోపాటుగా వాళ్ళు కస్టమర్ ఒపీనియన్ కూడా అక్కడ మనకు టెక్స్ట్ చేసి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఓన్ డిసిషన్ పైననే ప్రోడక్ట్స్ అనేటివి మీరు పర్చేస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరిపైన కానీ, ఏ వీడియోస్ పైన కానీ మీరైతే డిఫెండ్ అవ్వకండి. నిజం చెప్పాలంటే రీల్కి, రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది తెలుసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాతనే పర్చేస్ చేసుకోండి. ఇంకా మీకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను చెప్పిన కొన్ని టిప్స్ యూజ్ చేసుకుంటే మీకు 100% అయితే ఆ టిప్స్ యూజ్ అవుతాయి. ఇంకా బాత్రూంలో ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ పెట్టడం వల్ల ఇప్పుడు చూడండి, మనం ఇప్పిన బట్టలు కానీ ఏవైనా ఉంటే బకెట్లో వేస్తాం. స్నానం చేసినప్పుడు వాటర్ అన్నీ బకెట్లో పడిపోయి బట్టలన్నీ తడిచిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ తీసుకోండి. ఇది కంప్లీట్ మనకి చిన్న గ్రిల్తో వస్తుంది కాబట్టి ఓపెన్గా ఉంటుంది. ఒకవేళ వాటర్ పడ్డా కానీ డ్రై అయిపోతాయి. కావాలనుకుంటే మనం వెంటనే తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఇట్లా వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి బట్టలన్నీ వేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే ఉంది కదా, అక్కడ క్లిప్ ఉంది, క్లిప్కి హ్యాంగ్ చేసిరు కదా, జస్ట్ ఇలా మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే మనకు క్లోజ్ అయిపోతుంది. చిన్న ప్లేస్లో పెద్ద బాస్కెట్ అయితే ఈజీగా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా కబోర్డ్లో బట్టలు పెట్టడానికి చూడండి, ఇలా మనం ఇలా పెట్టేసామనుకోండి అసలు బట్టలు దొరుకుతాయో అసలుకి దొరకవు. ఎవరి బట్టలకు వాళ్ళకి ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బాక్సెస్ తీసుకొని ఇట్లా నీట్గా సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి బట్టల్ని, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ బట్టలు ఆ బాక్స్లో ఉంటాయి. ఒకటి తీసినా ఇంకొకటి పడిపోవడం అలాంటిది ఉండదు. మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉందనుకోండి, దాన్ని యూజ్ చేసినప్పుడు మనకు మంచిగానే ఉంటుంది. యూజ్ చేయనప్పుడు డస్ట్ పడిపోయి మొత్తం బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలా డస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే యూజ్ చేసుకున్న తర్వాత ఇలాంటి కవర్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో.
ఈ కవర్ టేబుల్ ఫ్యాన్కి వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది, డస్ట్ పడకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు కవర్ తీసేసి యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, డస్ట్ ప్రూఫ్ కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు నేను చూపించిన ప్రోడక్ట్స్ మీకు నచ్చిందనుకోండి మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే చాలా చాలా ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్స్ అన్నీ నా ఛానల్లో అయితే ఉన్నాయి. మీకు నచ్చింది అనుకోండి ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అమ్మా, బ్రేక్ఫాస్ట్కి దోశ చేయాలా? చాలా టైం పడుతుంది కదా. ఈ స్మార్ట్ దోశ మషిన్ ఉంది కదరా, 1 బటన్ హాట్ దోశ రెడీ. గ్యాసు ప్లస్ టైం రెండు సేవ్. తలం స్నానం చేసినప్పుడు మనం నార్మల్గా ఏదైనా టవల్ కట్టుకుంటూ ఉంటాం. ఇంకా బాడీకి కూడా ఇలాంటి డ్రెస్ అయితే దొరుకుతుంది. స్నానం చేసిన వెంటనే ఇలాంటి డ్రెస్ కనుక వేసుకున్నాం అనుకోండి, బాడీ పైన మనకి కనిపించని వాటర్ ఏదైనా ఉన్నా వెంటనే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. తలకి కూడా ఇలాంటి క్యాప్ దొరుకుతుంది. ఈ క్యాప్ పెట్టేసి ఇట్లా మనం క్లిప్ పెట్టేసామనుకోండి సరిపోతుంది. తల అనేది మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసినా కానీ ఒక్క హెయిర్ కూడా డ్రెస్కి అనేది పట్టదు. ఇంకా వాటర్ ఎంత ఉన్నా కానీ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టేబుల్ కవర్. ఈ టేబుల్ కవర్ అయితే చూడండి ట్రాన్స్పరెంట్గా ఉండి ఇది థిక్గా ఉండడం వల్ల మనం టేబుల్ పైన వేసినప్పుడు ఆ టేబుల్ అనేది లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ కవర్ వేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. మీకు డైనింగ్ టేబుల్ ఉన్నా లేకపోతే టీపాయ్ ఉన్నా వాటిపైన ఇలాంటి కవర్స్ వేస్తే మనకు అవి అనేటివి టేబుల్ కానీ ఇంకా టీపాయ్ కానీ ఇవి అనేది లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. వుడ్ పైన యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇంకా ఈ స్టాండ్ అయితే చూడండి, వాటర్ క్యాన్లు ఏవైనా మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, వాటర్ క్యాన్ కోసం ఇలాంటి స్టాండ్ దొరుకుతుంది. ఇంకా పైన క్యాప్కి కూడా ఇలాంటి చిన్న క్యాప్ దొరుకుతుంది. పెట్టేసి ఇలా ప్రెస్ చేసి ఇట్లా మనం రౌండ్గా తిప్పేసాం అనుకోండి టైట్ అయిపోతుంది. ఈ స్టాండ్ పెట్టేసి ఈ స్టాండ్ పైన వాటర్ క్యాన్ పెట్టేసిన తర్వాత మనకు వాటర్ తీసుకోవాలి అనుకుంటే ఇట్లా క్యాప్ ఓపెన్ చేసేసి ఇలా బటన్ అవుతుంది, దాన్ని ప్రెస్ చేస్తే వాటర్ అయితే వచ్చేస్తే ఇలా వదలగానే వాటర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కిచెన్లో కానీ బాత్రూంలో కానీ బెడ్రూమ్లో కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ ఇలాంటి హోల్డర్ పెట్టుకోవడం వల్ల 100% యూస్ ఉంటుంది. ఈ హోల్డర్ వల్ల మనం వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి గ్రిల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. 100% అయితే యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. సో కిచెన్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి 5 క్లిప్స్ అయితే ఉన్నాయి కదా, ఒక్కొక్క క్లిప్కి ఒక్కొక్కటి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది డోర్ వెనకాల పెడితే ఇట్లా క్యాప్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ టవల్స్ కానీ, బాత్రూంలో పెడితే ఇట్లా బ్రషెస్ కానీ చిన్న చిన్న టవల్స్ కానీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా డోర్ వెనకాల కీ చైన్స్, స్పెట్స్, మాస్క్ ఇలాంటివి ఏమున్న క్యాప్స్ ఇట్లా అంబ్రెల్లా అన్నీ ఏమున్నా పెట్టేసొచ్చు. కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, చూడండి కబోర్డ్ ఉంటే కబోర్డ్కి పైన కూడా ఇట్లా పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. పైన పెట్టిన తర్వాత ఇట్లా స్పూన్స్ అన్నీ హ్యాంగ్ చేసుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షూ స్టాండ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మనం నానా రకాల షూ స్టాండ్స్ అనేటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి క్యాప్ అంటే ఇలాంటి డోర్స్ ఉన్న షూ స్టాండ్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. డస్ట్ అనేది ఇంట్లోకి రాకుండా, ఇంకా పిల్లల హెల్త్ పాడవ్వకుండా, డస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అయితే యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి, ఇక్కడ ఈ క్లిప్ అయితే చూడండి ఎలా ఉందంటే మనకు చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇది మనం డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఏదైనా స్నాక్స్ తిన్నప్పుడు అందులో డస్ట్ వేయొచ్చు. అండ్ చిన్న బాక్స్ ఒకటి ఉంటుంది, మనం ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. సో పిల్లల కోసం అయితే ఇలాంటి చిన్న చిన్నవి గ్యాడ్జెట్స్ కొనుక్కుంటే 100% యూస్ ఉంటుంది. షూ స్టాండ్లో ఇందాక నేను మీకు 3 స్టెప్స్ ఉన్నది చూపించాను, ఇది 6 స్టెప్స్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో 4 స్టెప్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సినన్ని స్టెప్స్ అయితే తీసుకోవచ్చు. నార్మల్గా మనకి 8 స్టెప్స్ వరకు ఇది అవైలబుల్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది సైజు వెడల్పులలో కూడా తక్కువ ఎక్కువగా ఉంటుంది. సైజ్ అన్నీ చూసుకొని తీసుకుంటే 100% బెనిఫిట్ అయితే ఉంటుంది. చూడండి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమైంది కదా. కొన్ని ప్రోడక్ట్స్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మరి మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉన్నవి తీసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ మంచి క్వాలిటీ ఉన్నాయి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకుంటే అవి లైఫ్ టైం అనేది వస్తుంది. ఇదైతే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఈ షూ స్టాండ్ కూడా చూడండి, ఇది సింగిల్గా ఉంది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనము ఎన్ని స్టెప్స్ కావాలి అనుకుంటే అన్ని తీసేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో తక్కువ మంది ఉన్నారనుకోండి సింగిల్ స్టాండ్ సరిపోతుంది, ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇంకా 2-3 ఇట్లా తీసేసుకొని పెట్టుకోవచ్చు.
ఇంకా క్లీన్ చేయడం కూడా చాలా బెస్ట్. పైన ఏదైనా ఇట్లా బొకే ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇలాంటి మరి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షూ డ్రై మిషన్. ఈ షూ డ్రై మిషన్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ షూస్ అప్పటికప్పుడు మనం డ్రై చేసుకోవాలి అనుకుంటే ఈ స్టాండ్ తీసుకోండి. సాక్సెస్ని కూడా ఈజీగా డ్రై చేస్తుంది. సో దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ స్టాండ్ అయితే నిజంగా 100% ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. ఈ స్టాండ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఇప్పుడు టిష్యూ పేపర్స్, ఇంకా సోప్స్, లిక్విడ్స్ ఇవన్నీ బాత్రూంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ వాటర్ పడేసి పాడైపోకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ బాత్రూంలో పెట్టేసుకుంటే 100% యూజ్ ఉంటుంది. అండ్ ఇంకా మనీ వేస్ట్ అవ్వదు. ఇంకా మనం ఏదైనా స్టాండ్ ఇలా పెట్టుకోవడం వల్ల దీని కింద టైర్స్ ఉంటాయి, అది తీసేసుకొని మనం బాత్రూమ్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీకు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేశారనుకోండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. కిచెన్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చూడండి, గిన్నెలు తోమిన వెంటనే ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకుంటే మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్ళేసి పని చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా వరకు ఏం చేస్తూ ఉంటారు, ఒకసారి గిన్నెలు తోమేసి అవి స్టాండ్లో పెట్టేసి అవి ఈవినింగ్ కానీ మళ్ళీ సర్దరు. అలా సర్దడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏం ఉండదు. ఇంకా జాబ్ పర్పస్ వాళ్ళకైతే ఇలాంటి స్టాండ్స్ అయితే 100% యూస్ అయితే, జాబ్ అనే కాదు ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది. ఇలాంటి స్టాండ్లు అయితే చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు 3-4 వెరైటీస్ అయితే చూపిస్తాను. అండ్ ఇది కూడా చూడండి, లైట్ గ్రీన్ కలర్ అయితే ఉంది. ఇది కూడా ఫస్ట్ మనం ఏంటంటే స్టీల్ ప్లేట్లు కాకుండా ఇట్లా మనకు గాజుతో ఉన్న ప్లేట్స్ అనేవి ఉంటాయి కదా, ఎక్కువ కాస్ట్లీగా కొన్నవి, అవన్నీ పగిలిపోకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి దాంట్లో పెట్టుకోవాలి. స్టీల్ ప్లేట్లు అయితే పెట్టడానికి ఉండదు. మ్యాక్సిమం నాకు తెలిసింది కూడా ఏంటంటే స్టీల్ ప్లేట్ల కంటే ఇలా గాజు ప్లేట్లలో తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూ రాదనేసి నేను కూడా చాలా చోట్ల విన్నాను. అండ్ గూగుల్ కూడా చెప్తుంది, ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఇంకా రైస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కిచెన్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ బాక్స్ ఏంటంటే 10 kgs, 5 kgs, 15 kgs వరకు అయితే ఈ బాక్స్ అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. దీనికి మెజర్ చేసుకునే గ్లాస్ కూడా ఉంటుంది. సో ఇంకా పైన ఇట్లా క్యాప్ ఓపెన్ చేసి స్టార్ అయినస్ ఇలాంటివి పెడితే పురుగు పట్టదు. మీరు కూడా కిచెన్లో గిన్నెలు తోమేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ వాటర్ అనేది అటు ఇటు రావట్లేదా, రొటేట్ అవ్వట్లేదా, అయితే వెంటనే ఇలాంటి ట్యాప్ తీసుకోండి. ఇది వచ్చేసి 29 రూపీసే ఉంటుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో దేంట్లో అయినా దొరుకుతుంది. సో ఇలా తీసేసుకొని వెజిటేబుల్స్ కానీ సింక్ కానీ క్లీన్ చేసినప్పుడు బాగుంటుంది. గిన్నెలు తోమిన తర్వాత పెట్టడానికి ఈ స్టాండ్ అయితే 100% అయితే యూస్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్. మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మీరు ఏది తీసుకున్నా ఉంటుంది. ఆన్లైనే కాకుండా ఇంకా డీమార్ట్, విశాల్ మార్ట్, ఇంకా జియో మార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆఫ్లైన్లో కూడా మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి. మీకు కావాలనుకుంటే ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే షేర్ చేస్తాను. మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మీరు అయితే పర్చేస్ చేసుకోండి. ఈ స్టాండ్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఇలాంటి చిన్న నెట్టెడ్తో ఉన్న కవర్స్ కనుక తీసుకొని మనం సింకులో ట్యాప్ ఉంటుంది, చిన్న క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి పెట్టేసుకొని ఫుడ్ అందులో వేస్తే ఫుడ్ అనేది సింక్లో ఉన్న పైప్లోకి వెళ్ళకుండా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. ఇంకా కిచెన్లో స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.